సో నేను చెప్పినటువంటి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలుగులో అయినా మీ ఇంగ్లీష్లో అయినా మీకు ఎంత అర్థమైంది అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఇదే మీకు స్టార్టింగ్ లో ఎలా ఎంట్రీస్ అర్థమైతేనే వస్తాయి అనేది నేను చెప్పాను. ఇక్కడ కూడా ఈబిఆర్ఎస్ కాన్ఫిగరేషన్కి వెళ్ళినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ మీరు అర్థం చేసుకుంటే ఈ ట్రాన్సాక్షన్స్ టైప్ బేస్ చేసుకొని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని పోస్టింగ్ రూల్స్ కి అసైన్ చేస్తారు. సో మనం చెక్ డిపాజిట్ కి ఒక పోస్టింగ్ రూల్ ఉంటుంది, చెక్ డిపాజిట్ అలాగే బ్యాంక్ ఛార్జెస్ కి ఒక పోస్టింగ్ రూల్ ఉంటుంది, వెండర్ పేమెంట్ కి ఒక పోస్టింగ్ రూల్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టింగ్ రూల్స్ మనం డిఫైన్ చేసుకోండి. ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్స్ లో ఈ పోస్టింగ్ రూల్స్ అన్నిటిని బ్యాంక్ సైడ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మ్యాప్ చేసుకోవాలి. సో అందుకోసం మీకు బ్యాంక్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. మురళి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు. బీఆర్ఎస్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కస్టమర్ ఇచ్చే చెక్ని తీసుకొని డిపాజిట్ చేయాలి సార్. తీసుకున్న తర్వాత ఒకవేళ కస్టమర్ దగ్గర కానీ అమౌంట్ సఫిషియెంట్గా లేకపోతే దాన్ని చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేవి ఇష్యూ అవుతాయి. మళ్ళీ చెక్ బౌన్స్ ఛార్జెస్ ఇష్యూ అయిన తర్వాత రిటర్న్ ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత అగైన్ చెక్ అనేది మళ్ళీ ప్రజెంటెడ్కి ఆప్షన్ ఉంటుంది. అది ఒకవేళ లిమిటెడ్ టైంలోనే ఆ టైం అయిపోయిన తర్వాత అప్పుడు ఫిజికల్ వేరియంట్కి వచ్చి ఫిజికల్గా మనం ఏంటవి మాన్యువల్ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేసి పంపించాలి ఎస్ఏపిలో. ఆ తర్వాత వెండర్ పేమెంట్, వెండర్ చెక్ ప్రజెంట్ చేస్తాము. ప్రజెంట్ చేసిన తర్వాత ఆఫ్టర్ మళ్ళీ అమౌంట్ ఉంటే బ్యాంక్ అనేది అప్పుడు ఆ లిమిటెడ్ టైంలోనే ఛార్జెస్ ఏవైతే ఛార్జ్ చేస్తుందో ఆ ఛార్జెస్ని మళ్ళీ రిఫండ్ చేస్తుంది ఆ లిమిటెడ్ టైంలో ప్రజెంట్ చేస్తే. ఒకవేళ ప్రజెంట్ చేయకపోతే మళ్ళీ అమౌంట్ అనేది రీడిపాజిట్ చేసి చెక్ ప్రజెంట్ చేయాలి సార్. సో ఇక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇలా సపరేట్ సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? Based on the transactions nature of the transaction, banker will define the business transactions simply. Then remaining anyone? Anusha, మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా ఒకసారి ఎక్సెల్ షీట్? Yes, sir. I will try to explain. Slowly, I want explanation in detail. So, what is the business transactions? So, like that you have to explain. I'm not sure. Yeah, in detail, I'm not sure Not about. only in I will detail, so whatever you have to whatever I understand, you have to. yeah. For example, when we have received check from customer, at that Okay. time we have deposited it check in bank. Okay. Okay. At the time, customer also SBI bank holder, and we are also SBI bank holder. At the time, directly they transfer to account. Okay. Okay. If in case customer is different, for example, ICICI Bank, at that time we need to deposit check in bank, right? Once deposited the check, it will show balance will be available. Okay. Okay. Today it will be showing balance is available. For next day it will be cleared. It will show. Okay. Got it. And customer check returned. Customer check return means this I'm not sure about that. Check bounced. I will explain. Yes, customer check return is nothing but check bounce. Customer check bounce. So Okay. previously amount it will be created. Now amount it will be returned. 60,000 credited and again returned. Okay.
Coming to check bounce, if in case customer have not sufficient amount in customer account, at that time check will be bounce. At that time, these charges will be added. Okay. For example, 1,50,000 is check amount, and it will be deducted some percentage like that, not percentage, some amount bouncer charges. It will be deducted from the actual amount, and remaining amount it will be returned to the customer Okay. account. And So, also next. we have given to yeah, we have given check to the vendor. At the time this vendor payment check will be these two. Can you explain again, sir, these two? Which Vendor one? payment check, Okay. vendor So payment simple, check, and so like we have a vendor balance, right? So we can make the payment with the check is submitted. Check is handed out to the vendor. So later, vendor he went to his own bank and he's deposited check. So next same day or next day, so that amount banker will debit it from our account. So here vendor కి మనము 1,20,000 చెక్ ఇచ్చాము. సో చెక్ ఇచ్చిన వెంటనే మన అకౌంట్ లోంచి ఆ వెండర్ అనే అతను వాళ్ళ బ్యాంక్ లో వేసుకోగానే సో 1,20,000 అతని బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ కి డెబిట్ అయిపోతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్ నుంచి తగ్గిపోయింది 1,20,000. సో ప్రీవియస్ గా 1,50,000 అనేది 1,20,000 తగ్గగానే ఇంకా 30,000 బ్యాలెన్స్ వచ్చింది, రైట్? నెక్స్ట్ సమ్ అదర్ మన దగ్గర నుంచి చెక్ తీసుకున్నటువంటి వెండర్ యొక్క బ్యాంకు ఇన్యాక్టివ్ లో లేక సమ్ అదర్ రీజన్స్ లో అగైన్ ఆ అమౌంట్ మళ్ళీ మన బ్యాంక్ వచ్చేసింది. సో అప్పుడు 12 lakhs చెక్ ఇష్యూడ్ డెబిటెడ్ అగైన్ రిటర్న్డ్. సో హియర్ సేమ్ చెక్ నెంబర్ ఇట్ విల్ బి అప్డేటెడ్ and whatever the debited amount again it will be credited in our bank account, so the automatically balance it will be increased. Simple things. As per banking transactions, so regularly we are also using banking transactions. So bank side deposited, debited, and other charges debited, other charges credited, interest credited. So these are all different transactions is there. So these transactions instead of manual. So previously, how companies are doing is just download the statement and give to the end user. So end user he has to update each and every field. So here automation means instead of user updating all the fields, system only it will update automatically. How system it will update it means automatically each and every transaction wise banker will provide the separate business transaction 4-digit key, 4 digits, 5 digits, whatever. So that key we have to interlink our posting rule. So here under the posting rule we'll define all the configurations. With the help of posting rules, for example, here we have a posting rule like posting rule KTC1. So what is the posting rule? Check deposit and customer clear. This is the posting rule main intention. So based on the posting rule and based on the business transaction, if posting rule is KTC1, like means customer check deposited. So here YYZZ business transaction is customer check cleared in our bank. So system automatically it will match the posting transaction and as per our SAP posting rule, it will match, and based on that SAP level open items also, like customer open item also, it will be cleared automatically. Like in real time scenarios, thousands of transactions happen daily, thousands of vendor payments, thousands of vendor scenarios. For example, we can choose Amazon, Flipkart, Zepto, something different online platforms. They are using lakhs of transactions per every day. So these all lakhs of transactions, if they are using manual BRS, it is not possible. So they define
they prely define these business transactions for whatever they are using the banking transaction and SAP ERPs. So when EBRS run, system automatically thousands of vendor payments, thousands of customer payments. It will be even one customer purchased 10 rupees. So here it will be debited in our bank account. It means credit side. So that 10 rupees also with the help of EBRS configuration system, uh, it will be monitoring either these 10 rupees belongs to which transaction. How it will be monitoring means based on the business transaction, based on the posting rules. So in this purpose, in real time, most of the business clients they are using EBRS. You have to understand the logic only. If you have to understand the logic in EBRS scenario, so banker will provide the different fields like 20 for the account number, 51 for the bank statement, whatever. Let me cover all those things. So if you want to understand further level, you have to understand this picture clearly. So anyone explain once again? So may I? Yes, please. Here is transactions. So business transaction, it means that it is a bank transactions and it is type of 4 digit also. Here we have to mention in details like customer check deposit in Axis, like for the payment purpose, we have a SBI, but we need to payment by the Axis, ICICI, and any other banks will be available. It is a kind of house bank. So customer check deposit first. In the opening balance also here is mentioned, and we have a balance 1 lakh around before that, and we have to check deposit by 50,000. So it also mentioned here the balance 1,50,000, and again we have to customer check deposit to IC. Opening balance also mentioned here. It is the kind of check number, and 60,000 it would be around credited. So balance is here. 10,000 around. Then again, we have to do that customer check return. Why is it details also mentioned? Because customer payment through the check it was bounced. That's why. So opening balance check number is also mentioned here. So 60,000 it also be credited because check was bounced. That's why. So one like Wait, fifty wait, thousand remaining. wait. 60,000 debited, second transaction, Yes, sir. not Yes. credited. Carry on. Oh, okay, sir. Okay. 60,000 it was debited, so balance is here 1,50,000 because 60,000 it was minus in 2,10,000, and again bounce charges added. Why? Because check was bounced, so it bank need to be do that the charges for the check bounce. So here is again check numbers also provided by the bank, and debited again 950 rupees. So here we have remaining amount 1,49,049.50. Okay. Here is Yes, carry on. here is bank transactions also mentioned, and again bounce charges added again in returns. So here is check number also mentioned, and again 950 rupees point five. It's also credited. So here is bank. Here is remaining balance is 1,50,000. Then after that, we have to do the vendor payment check. Why? Because vendor pay the amount through the check again. So here is check number also mentioned that. So debit amount would be 1,20,000. So 1,20,000 it would be minus in 1,50,000. So we have a balance 30,000 rupees. Then here is business transactions like a bank transactions also available. Again details the check issued debited but not again returned. So here is check number mentioned. It is due provided by the bank, and 1,20,000 it again also credited. So it also added in the remaining part of balance. It would be around 1,50,000. That's it, sir. Thank you. No, good shit. Yeah.
So whenever you have to understand this thing, then you can easily understand the EBRS configurations. So we have MT940 or interpreted algorithm. So everything it will be depend on this. In simply interpreted algorithm means system it will identify based on the business transactions, based on the posting rule. System it will process the EBRS. Clear everyone? Yes. మోహన్ గారు, ఒక డౌట్. ఇప్పుడు ఫస్ట్ చెక్ రిటర్న్ అయినప్పుడు, చెక్ బౌన్స్ అయినప్పుడు అమౌంట్ చార్జ్ చేస్తారు బ్యాంక్ వాళ్ళు. అవును మేడం. తర్వాత క్లియర్ అయ్యాక మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా, అంతే కదా మీరు చెప్పేది? ఇక్కడ అమౌంట్ ఏంటంటే క్లియర్ మేడం అయ్యాక ఇది 90% ఈ చెక్ బౌన్స్ ఛార్జెస్ రావు. కొన్ని సినారీస్లో ఏంటంటే చెక్ బౌన్స్ అవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వేరే బ్యాంక్ వాళ్ళ చెక్ మనకు వచ్చింది, మనము బ్యాంక్ లో డిపాజిట్ చేసాము. సో ఆ బ్యాంక్ మనకి చెక్ ఇచ్చిన వాళ్ళ అకౌంట్ లో మనీ లేదు. సో ఆటోమేటిక్ గా మనకి చెక్ బౌన్స్ అయిపోద్ది. సో అదే చెక్ ని మనము అతను మనకి చెక్ ఇచ్చినటువంటి అతను మార్నింగ్ బ్యాలెన్స్ లేదు, నేను జస్ట్ నా ఇప్పుడే క్రెడిట్ చేశాను, అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది, మీరు చెక్ ను ఒకసారి రీసబ్మిట్ చేసుకోండి అంటారు. సో చెక్ ని మళ్ళీ సేమ్ డే లోనే బ్యాంక్ వెళ్ళి మనం మీకు ఇచ్చినటువంటి చెక్ ని మళ్ళీ రీసబ్మిట్ చేయండి, అమౌంట్ ఇప్పుడు ఉందండి అని మనం ఇంటిమేట్ చేసినప్పుడు, సో సేమ్ డేట్ లోనే సేమ్ వర్కింగ్ డే లో, ఐ మీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 o'clock వాట్ ఎవర్ వర్కింగ్ డే లో చెక్ ఒకసారి బౌన్స్ అయితే సేమ్ డే లోనే మళ్ళీ దాన్ని రీప్రజెంట్ చేసుకుని అమౌంట్ అవైలబుల్ లోకి వచ్చే అమౌంట్ క్రెడిట్ అయితే మనకి ఆ బ్యాంక్ ఛార్జెస్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారు, అది యాజ్ పర్ బ్యాంకింగ్ రూల్. సో బ్యాంకింగ్ అవర్స్ మారిపోయినప్పుడు తర్వాత ఛార్జెస్ అనేది రిటర్న్ కావు. సో అందుకని బ్యాంక్ ఛార్జెస్ రిటర్న్ అనేది చెప్పాను. సో ఇది ఆల్మోస్ట్ 5 to 10% సినారియోలో మాత్రమే జరుగుతుంది. సో బ్యాంక్ ఛార్జెస్ యాడెడ్, బ్యాంక్ ఛార్జెస్ రిటర్న్, సమ్ అదర్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, లైక్ మనం బ్యాంక్ లో ఒక 1 lakh డిపాజిట్ చేసాము, 2 months మినిమం బ్యాలెన్స్ 1 lakh 2 lakhs మెయింటైన్ చేసాము. సో ఆ మినిమం బ్యాలెన్స్ మీద సంథింగ్ 4% 5% అనేది ఆ 1 month ఎవ్రీ 3 months ఒకసారి ఇంట్రెస్ట్ ని యాడ్ చేసి ఇస్తారు. అలా ప్రతి ఒక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ కి బ్యాంక్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా బ్యాంక్ అనేది ఒక సపరేట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఐడిని ఇస్తుంది. సో ఈ ఐడి ద్వారా మనం బ్యాంక్ లో జరిగిన ట్రాన్సాక్షన్ ని ట్రాకింగ్ చేసుకుని ఎస్ఏపికి ఇంటర్లింక్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే ఓకే. డౌట్స్ ఉన్నాయండి? ఎందుకు స్లోగా చెప్తున్నానంటే బిఆర్ఎస్ ని అర్థం చేసుకుంటే మీకు బిఆర్ఎస్ లోనే ఇక్కడ మీరు బిఆర్ఎస్ ని అర్థం చేసుకుని ఎంట్రీస్ కవర్ అయితే FI/MM FI/SD లో FI/MM లో మనకి ఎంట్రీస్ ఏముంటాయి? ఇన్వెంటరీ మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్, ఇది నార్మల్. బిఆర్ఎస్ ని యూజ్ చేసుకున్నప్పుడు మనము FI/MM ఎంట్రీస్ చెప్పమన్నప్పుడు పర్చేజ్ రిక్విజిషన్ నుంచి పర్చేజ్ ఆర్డర్, తర్వాత మైగో ట్రాన్సాక్షన్ చెప్తాం. మైగోలో ఏమొస్తుంది? మెటీరియల్ అకౌంట్ డెబిట్, వెండర్ GRIR క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. మైరోలో GRIR క్లియరింగ్ అకౌంట్ డెబిట్, వెండర్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ పేమెంట్ సినారియోలోకి వచ్చేసరికి వెండర్ అకౌంట్ డెబిట్, చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత చెక్ ఇష్యూ అవుట్ గోయింగ్ క్లియరింగ్ అకౌంట్ డెబిట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో ఈ బిఆర్ఎస్ FI/MM లో ఆల్మోస్ట్ 2 ఎంట్రీస్ కవర్ అయిపోతాయి. సేమ్ వే FI/SD లో కూడా కస్టమర్ పేమెంట్ వస్తుంది. మనకి ఎలా వస్తుంది? కస్టమర్ దగ్గర నుంచి సేల్స్ ఆర్డర్ వస్తుంది, VL01 అండ్ సంథింగ్ టీ కోడ్. సో సేల్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత మనం మెటీరియల్ ని డిస్పాచ్ చేస్తాం. మెటీరియల్ డిస్పాచ్ చేసిన తర్వాత అగైన్ ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ చేస్తాం. సో ఇన్వాయిస్ లో కస్టమర్ అకౌంట్ డేటారు, సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. నెక్స్ట్ కస్టమర్ దగ్గర నుంచి మనకి పేమెంట్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? చెక్ డిపాజిట్ ఇన్కమింగ్ క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్, డెబిట్, కస్టమర్ అకౌంట్ క్రెడిట్. సో ప్రీవియస్ లో కస్టమర్ డెబిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ రాగానే కస్టమర్ క్లియర్ అయిపోద్ది. అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, చెక్ డిపాజిట్ క్లియరింగ్. అంటే ఈ బిఆర్ఎస్ ని మీరు అర్థం చేసుకుంటే FI/MM FI/SD ఫ్లోలో 2 ఎంట్రీస్, FI/MM లో 2 ఎంట్రీస్, FI/SD లో 2 ఎంట్రీస్, అంటే ఆల్మోస్ట్ 4 ఎంట్రీస్ అక్కడ ఎంట్రీస్ ఇక్కడ కవర్ చేస్తారు.
అర్థమైందండి? మీరు ప్రాక్టీస్ చేయండి సిస్టంలో. ఎక్కువ ఐ మీన్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఎక్కువ అవసరం లేదండి. కొన్ని టాపిక్స్ ఈబిఆర్ఎస్, నెక్స్ట్ ఏపీపీ ప్రాసెస్, FI2MM, FI2SD, నెక్స్ట్ ఏపీఏఆర్ ప్రాసెస్, ఫారెన్ కరెన్సీ రివర్స్. ఒక 5 to 6 మాడ్యూల్స్ ఇన్ డెప్త్ గా నేర్చుకుంటే చాలు. ఇంటర్వ్యూని ఈజీగా 5 years ఇంటర్వ్యూని కూడా క్రాక్ చేసుకోవచ్చు. 90% ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేవాళ్ళు ఈజీగానే అడుగుతారు. ఆ 10% అనే వాళ్ళే ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా అడుగుతారు. సో ఆ 10% గురించి మీరు ఆలోచించుకుంటే 90% ఇంటర్వ్యూ చేసేవాళ్ళు పాసిబుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని బేస్ చేసుకుని ఒక మినిమం ఒక 5 to 6 టాపిక్స్ ని ఎండ్ టు ఎండ్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతాం. అందుకే నేను ఒక కాన్సెప్ట్ వన్ వీక్ పైన ఎందుకు చెప్తున్నానంటే దీనికోసమే. చెప్పడానికి ఇదంతా కూడా ఎక్సెల్ రెడీ చేసుకుని ఒక 2 hours కూర్చుంటే చెప్పేస్తాను. బట్ మీకు అర్థమవుతుందా లేదా అనే దానికోసం టైం కూడా మళ్ళీ ఎందుకు ఇస్తానంటే ఈ ప్రాసెస్ అన్నిటి కూడా మీరు ఇంకొకసారి మీ ఓన్ వేలో మీరు నోట్స్ లో ప్రిపేర్ చేసుకొని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో టైం ఇస్తున్నాను కూడా. హలో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఓకే. ప్రజెంట్ ఓకే సార్. చూడండి మేడం, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వరకు ప్రాక్టీస్ కూడా అలా ఈ ఎక్సెల్ షీట్ ని నోట్బుక్ లో స్టెప్ బై స్టెప్ రాసుకుంటారండి, మీకు ప్రాసెస్ అర్థం అవుతుంది. ఓకే. అంటిల్ పోస్టింగ్ రూల్స్ హ్యావ్ అందుకే మేడం ప్రాక్టీస్ మీకు ఫస్ట్ చేశాను. నుంచి చెప్పింది, పోస్టింగ్ రూల్ అనేది ఇంపార్టెంట్, ఎంట్రీస్ ఇంపార్టెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇంపార్టెంట్. సో ఈ పోస్టింగ్ రూల్స్ ని, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనము ఈబిఆర్ఎస్ లో అసైన్మెంట్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకొని సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఇది అర్థమైతే సింపుల్ గా ఇంటర్వ్యూలో బ్యాంకర్ ఇచ్చేటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని, SAP లో ఉండే పోస్టింగ్ రూల్స్ ని, ఈబిఆర్ఎస్ కాన్ఫిగరేషన్ లో ఇక్కడ ఈబిఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ లో ఈ 3 స్టెప్ లో డిఫైన్ ట్రాన్సాక్షన్ టైప్, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ టైప్ టు పోస్టింగ్ రూల్, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ లో మనం అసైన్ చేస్తాము. సో ఆ లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసి అసైన్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్, ఈ 3 స్టెప్స్ చెప్పేసి అక్కడ పోస్టింగ్ రూల్స్ కి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కి ఇంటర్లింక్ చేస్తామని చెప్పి బ్యాంక్స్ MT940లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి అంటే, ఫీల్డ్స్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాంక్ అనుకోండి, సీరియల్ నెంబర్ కి ఒక ఫీల్డ్ ఉంటుంది, డేట్ కి ఒక ఫీల్డ్ ఉంటుంది, బిజినెస్ ట్రాన్సాక్షన్ కి డెబిట్ టు క్రెడిట్ టు క్లోజింగ్ బ్యాలెన్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీల్డ్ నెంబర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ 20 ఈక్వల్ టు బ్యాలెన్స్ అండ్ 30 ఈక్వల్ టు క్రెడిట్. Like that, each and every transaction is also banker will provide separate numbers. So later where we can assign the numbers, everything I'm going to explain. You have to learn, you have to update from this stage, then I will start the further step in next class. Yes, sir. మురళి, అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు మీరు బ్యాంక్ లో చేసే ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి. అవి ఆటోమేషన్ కోసం ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. సార్ ఇప్పుడు జనరల్గా ఎస్ఏపిలోనే మనం ఏదైనా ఎంట్రీస్ వేయడానికి మాన్యువల్గా వేయడానికి సెలెక్ట్ చేస్తాం కదా, కొట్టి న్యూగా పేజ్లోకి వెళ్ళడానికి, అది ఇక్కడ రావట్లేదు సార్ నాకు మళ్ళీ. ఓకే, నేను చూస్తాను. నెక్స్ట్ స్క్రీన్ షేర్ చేయి, క్లాస్ అయిపోగానే నేను చూస్తాను. /n అవే కదా ఫ్లాష్ అన్నది. బేసిక్ నువ్వు జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటే వస్తుంది. అది మెయిన్ స్క్రీన్ క్లోజ్ అయి ఉంటుంది. శివకృష్ణ సార్, అర్థమైందా మీకు? యూజర్ గా చేస్తే మీకు ఎలా మ్యాపింగ్ అనేది మీకు ఆ లాజిక్
కాన్ఫిగరేషన్ లాజిక్ మీకు తెలియకపోయినా కానీ రియల్ టైంలో యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ ఎలా మ్యాప్ అవుతాయి అనేది మీకు ఐడియా ఉంటుంది. అవును సార్, అవును. ఓకే అండి, క్లాస్ క్లోజ్ చేస్తున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సార్, అడగండి. మోహన్ గారు, ఒక డౌట్. మనం డాక్యుమెంట్ ఫ్లో అనేది ఉంటుంది కదండి ఒకటి. డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటీసీ రిసీవబుల్స్ చూసుకున్నారంటే సేల్స్ ఆర్డర్ నుంచి సేల్ ఎంట్రీ వరకు ఒక డాక్యుమెంట్ ఫ్లో చూపిస్తుంది. ఓకే. సేమ్ లైక్ దట్, అదే విధంగా ఎంట్రీ ఫ్లో అనేది చూపిస్తుందా? ఎంట్రీ ఫ్లో అనేది ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఎస్లో తీసుకోండి. వన్ ఇన్కమింగ్ ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమింగ్ ఎంట్రీ వేసుకుంటాం. ఆర్డర్ రిసీవబుల్స్ ఇన్కమింగ్ ఎంట్రీ వస్తుంది. ఇన్కమింగ్ ఎంట్రీ తర్వాత దాన్ని మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సార్ వాయిస్ కట్ అయిపోయింది సార్ మీది. హలో, హలో, మీ వాయిస్ లో అయింది, వినిపించలేదు. సార్ వినబడుతుంది ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మనకి డాక్యుమెంట్ ఫ్లో అనేది ఉంటుంది కదండి, ఆర్డర్ టు క్యాష్లోని సేల్ ఆర్డర్ నుంచి సేల్ ఇన్వాయిస్ రైజ్ అయ్యే వరకు. ఓకే. అదే విధంగా డాక్యుమెంట్ ఫ్లో అనేది ఏంటంటే సేల్ ఆర్డర్లో యాక్టివిటీస్ ఉంటుంది. సేల్ ఆర్డర్ తర్వాత పికింగ్, ప్యాకింగ్, తర్వాత కన్సీజియస్, తర్వాత అలాగా ఫ్లో చూపిస్తుంది. అదే విధంగా నేను అనేది ఏంటంటే ఎంట్రీ ఫ్లో అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది చూసుకున్నాను, బిఆర్ఎస్లో తీసుకున్నాం అనుకోండి. బిఆర్ఎస్లో మనకి ఏమవుతుందండి, ఫస్ట్ కస్టమర్ జియో ఎంట్రీ చేస్తాము, జేవీ పాస్ చేస్తాము. తర్వాత వన్స్ హ్యావ్ టు సేల్ ఎంట్రీ పాస్ అయిన తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి మన ఎంట్రీ పాస్ చేస్తాం బిఆర్ఎస్. సో బిఆర్ఎస్ తర్వాత మెయిన్ అకౌంట్. సో ఎంట్రీ ఫ్లో అనేది ఏమైనా ఉందా ఎస్ఏపిలో? ఎంట్రీ ఫ్లో అంటే అదే సార్, బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, ఎస్ఏపీలో ఎంట్రీ పోస్ట్ చేసేస్తారు, మాన్యువల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని అప్డేట్ చేసుకుంటారు. అలా అది ఒక ప్రాసెస్. అంటే ప్రాసెస్ అనేది ఏముండదు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఎస్ లో మనకి ప్రాసెస్ అంటే ఏముంటుంది, ప్రాసెస్ స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెండర్ చెక్ ని, వెండర్ దగ్గర చెక్ రాగానే ఈ ట్రాన్సాక్షన్స్ లో అప్డేట్ చేస్తాము. FF67 సంథింగ్, అది మాన్యువల్ బ్యాంక్ స్టేట్మెంట్. సో పర్టికులర్ ప్రాసెస్ అంటే ఏముండదు. మనం రెగ్యులర్ గా మాన్యువల్ స్టేట్మెంట్ FF67 పోస్ట్ చేస్తాము, FF68 ఎడిట్ చేస్తాము. అలాగే లైక్ ఈబిఆర్ఎస్ ని ఫెబా ట్రాన్సాక్షన్ లో పోస్ట్ చేస్తాము. బిఫోర్ దట్ ఈ ప్రాసెస్ అన్ని కూడా మనం వెండర్ పేమెంట్ వచ్చి ఎలా ఉంటుంది, FI టు MM ఫ్లోలో మూవ్ అవుతా వస్తుంది. కస్టమర్ రిసిప్ట్ ఎట్లా, కస్టమర్ సేల్ ఆర్డర్ చేసుకుని FI టు SDలో ఈ డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఫిక్సేషన్స్. సో అట్లా ఫ్లో వస్తుంది. బ్యాంకింగ్ సైడ్ సపరేట్ ఫ్లో అనేది ఏమి ఉండదు. క్లియరింగ్ డాక్యుమెంట్ నెంబర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. కానీ డాక్యుమెంట్ ఫ్లో అనేది ఎలాగంటే మనం వెండర్ ఓపెన్ చేసి FIT అనేది ప్రాసెసింగ్ చేస్తే ఫ్లో వస్తుంది అన్నమాట. స్టార్టింగ్ డెటార్ సేల్ ఆర్డర్ నుంచి డెటార్ సేల్ ఇన్వాయిస్ వరకు వస్తుంది. ఆఫ్టర్ దట్ రాదండి. ఆఫ్టర్ దట్ అంటే వాడి మేడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ అయిన తర్వాత దాని క్లియరింగ్ ఎలా జరిగింది ఏంటన్నది అది చూడాలంటే మనం డాక్యుమెంట్ నెంబర్ కొడితే ఆ ఫ్లో అనేది వస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే సింగిల్ క్లిక్ తో మనకి ఏమన్నా ఫ్లో కనబడుతుందా, పేమెంట్ అయ్యిందా లేదనేది. వన్స్ అదే పేమెంట్ అయ్యింది, ఎలా వచ్చింది, మోడ్ ఆఫ్ పేమెంట్ క్యాష్ ఆర్ కార్డ్, ఆఫ్టర్ దట్ ఎలా క్లియర్ అయ్యింది అని చెప్పేసి. అదే సార్, ఇప్పుడు లైన్ ఐటెం లో మనం వెండర్ పేమెంట్ క్లియర్ అవుతుంది. సో అక్కడ క్యాష్, ఇప్పుడు అన్ని రియల్ టైం అన్ని క్యాష్ ఎవరు పే చేయదంతా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఏదో మాన్యువల్ పేమెంట్ ఆర్ ఆటోమేటిక్ పేమెంట్ అనేది బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ టైప్ ని బేస్ చేసుకుని మనకి ఐడెంటిఫై అవుతుంది. అట్లా చూడాలి. లైన్ ఐటెం లో ఆ క్లియరింగ్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఏదో మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయిందా,
మాన్యువల్ పేమెంట్ లో చెక్ ద్వారా క్లియర్ అయిందా, లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ కి వెళ్ళి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించారా, లేదంటే ఏపీపీ ద్వారా క్లియర్ అయింది అనేది మనకి లైన్ ఐటమ్ లో తెలుస్తుంది, డాక్యుమెంట్ టైప్ ని బేస్ చేసుకొని. ఓకే. సో మీరు అడిగే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది నాకు అదేనా మీరు అడిగింది మీ ఐ మీన్ అదే యాక్చువల్గా అయితే ఫ్లో అనేది ఏం చేస్తుంటే ఒక ఆప్షన్ ఉంటుంది మెనూ బార్లో, ఆ ఆప్షన్ చేస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చేస్తుంది. అది అంటే సార్ ఎండింగ్ అంటే ఓన్లీ వన్స్ ఇక్కడ చేసిన అంటే తర్వాత. మనం ఏంటంటే సార్ నేను చెప్పేది జస్ట్ ఫ్లో చెప్తాం. ఈ ఫ్లో మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ P2P సైకిల్ నేను చెప్తాను. P2P సైకిల్ ఏముంది, మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అక్కడ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది స్టోర్స్ లో అనాలిసిస్ చేసుకుంటారు. స్టోర్స్ లో స్టాక్ ఉంటే స్టోర్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. స్టోర్స్ లో స్టాక్ లేకపోతే వాళ్ళు మెటీరియల్ అక్విజిషన్ రైజ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని మెటీరియల్ రిక్విజిషన్ వస్తుంది. తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఆ మెటీరియల్ సంబంధించి మార్కెట్ లో రిక్విజిషన్ రిలీజ్ చేసి డిఫరెంట్ వెండర్స్ దగ్గర నుంచి కొటేషన్స్ కలెక్ట్ చేసుకుంటారు. సో ఫైనల్ వెండర్ అయిన తర్వాత ఈ అక్విజిషన్ ని పర్చేజ్ ఆర్డర్ గా మూవ్ చేస్తారు. సో పర్చేజ్ ఆర్డర్ లో మనం అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం, వెండర్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్, డెలివరీ లొకేషన్, స్టాండర్డ్ ప్రైస్, వేరియబుల్ ప్రైస్, వాట్ ఎవర్. నెక్స్ట్ ఫర్దర్ నుంచి మైరో ట్రాన్సాక్షన్, పేమెంట్ ఇవన్నీ వస్తాయి. సో ఈ ప్రాసెస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ఈ బిట్వీన్ ప్రాసెస్ లో యూజర్ గా చేసేవాళ్ళు మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఈ బిట్వీన్ ప్రాసెస్ లో పర్చేజ్ ఆర్డర్ రైజ్ అయినప్పటి నుంచి ఈ మెటీరియల్ మైగో ట్రాన్సాక్షన్ మధ్యలో నేనేం చెప్పలేదు, బట్ ఈ మధ్యలో ఒక 10-15 కోడ్లు ఉంటాయి. ఏది గూడ్స్ ట్రాన్స్పోర్ట్ లారీలో లోడ్ అయినప్పటి నుంచి, స్టోర్స్ వచ్చినప్పటి నుంచి, పికింగ్ ప్యాకింగ్, స్టోర్ లో అదేండి ఇప్పుడు ఏదైనా మన పేబుల్స్ తీసుకున్నా రిసీవబుల్ తీసుకున్నా వన్స్ పేబుల్స్ తీసుకుంటే పర్చేజ్ ఆర్డర్ ని ఎండ్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటి, ఇన్వాయిస్ రిసీప్ట్ చేసుకున్నారు. అదే ఇన్వాయిస్ రిసీప్ట్ చేసుకుని తర్వాత అది మాత్రమే ఫ్లో చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఏంటి ఆ యాక్టివిటీ అవ్వలేదండి, ఆ వెండర్ క్లోజ్ అవ్వలేదు. ఆ వెండర్కి ఎలా క్లోజ్ అవుతుంది, వన్స్ మనం పేమెంట్ పే చేసినప్పుడు వెండర్ క్లోజ్ అవుతుంది ఆ యాక్టివిటీ అంతా. కానీ ఫ్లో అనేది ఏంటంటే వన్ పర్చేజ్ ఆర్డర్ నుంచి పర్చేజ్ ఇన్వాయిస్ రేజ్ అయ్యే వరకు మాత్రమే లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది ఒక సింగిల్ క్లిక్. నేను అనేది ఏంటంటే ఆఫ్టర్ దట్ సేల్ ఇన్వాయిస్ తర్వాత మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్ పేమెంట్ కొడతా ఉండి దాన్ని మళ్ళీ మాన్యువల్ క్లియరింగ్గా లేదంటే ఈబీఎస్ క్లియరింగ్గా చేస్తాము. అది చూపించడానికి ఆఫ్టర్ పర్చేజ్ ఇన్వాయిస్ తర్వాత యాక్టివిటీ చూపించడానికి మనకి ఏమన్నా తర్వాత ఫ్లో చార్ట్ ఏదన్నా ఒక ఆప్షన్ ఉందా ఎస్ఐపి కంటిన్యూస్ ఇన్వాయిస్ ని ప్రాసెస్ గా సేమ్ రిపోర్ట్ రావాలంటే అది నాకు ఐడియా లేదు సార్. మామూలుగా అయితే వెండర్ లెవెల్లో లైన్ ఐటమ్ లెవెల్లో చెక్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఈ వన్స్ P2P ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత P2P ప్రాసెస్ అయిపోద్ది. నెక్స్ట్ పేమెంట్ అనేది కంప్లీట్ గా అకౌంట్ సెక్షన్, అది P2P వాళ్ళకి సంబంధం లేదు. సో అక్కడ మ్యాప్ ఉండదు. మీరు చెప్పిన రిక్వైర్మెంట్ ఏంటంటే కొంతమంది క్లయింట్స్ అడుగుతారు, ఎందుకంటే ఇన్వాయిస్ పోస్ట్ అయిన తర్వాత కూడా ఆ మెటీరియల్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ వస్తే అగైన్ సర్వీస్ వెండర్ ఇవ్వనప్పుడు, ఇలాంటి సినారీస్ ఫేస్ చేసినప్పుడు ఏంటంటే అది న్యూగా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమొస్తుంది, పేమెంట్ దగ్గర కూడా ఇన్వాయిస్ రైజ్ అయిన తర్వాత పేమెంట్ కి మధ్యలో సేమ్ పర్చేజ్ ఆర్గనైజర్ ఎవరైతే పర్చేజర్ ఉంటారో మేనేజర్, వాళ్ళ యూజర్ ఐడిని అక్కడ ఒక సపరేట్ స్క్రీన్ డెవలప్ చేస్తారు, FSDలో డెవలప్ చేసి అక్కడ ఆ యూజర్ ఐడిని ఆ పర్చేజ్ మేనేజర్ యూజర్ ఐడికి లింక్ ఇస్తారు. సో అతను అక్కడ దాన్ని మూవ్ చేయాలి, అప్రూవ్ చేస్తేనే పేమెంట్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇలా కొన్ని అడిషనల్ గా కస్టమైజేషన్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. బట్ నార్మల్ స్టాండర్డ్ అయితే ఆ ఫీచర్స్ ఉండవు. అంతా ఎస్ఐపి అనేది ఓషన్ సార్, మనం చేసుకుంటా పోతుంటే వస్తాం. ఇప్పుడు నేను సింపుల్ గా P2P సైకిల్లో పర్చేజ్ ఆర్డర్ నుంచి మైగో ట్రాన్సాక్షన్ వరకు జస్ట్ ఏం చెప్పలేదు, పర్చేజ్ ఆర్డర్ మైగో ట్రాన్సాక్షన్. ఇన్ బిట్వీన్ లో రియల్ టైంలో ఇన్ బిట్వీన్ మధ్యలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, అంతే కదా. ఆ బిట్వీన్ ట్రాన్సాక్షన్స్ లో జరిగే రెగ్యులర్ ఎంట్రీస్ ని అప్డేట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. మనకి జాబ్ వచ్చిన తర్వాత ఒక సబ్ మాడ్యూల్లో అండర్ ద సపరేట్ పీస్ సపరేట్ ఏరియాలోనే వర్క్ చేస్తారు యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్సల్టెంట్ అంటే ఇంకొంచెం లెవెల్లో ఆ పర్టికులర్ సబ్ మాడ్యూల్ వైజ్
యూజర్ కి రావాల్సిన రిక్వైర్మెంట్స్ సంబంధించి ఓవరాల్ గా అప్డేట్ లో ఉండాలి కన్సల్టెంట్. అవునన్నా. అలా ఉంటుంది. Yeah.